బ్రేకింగ్ చూసిన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావుపురావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కౌంటింగ్ లో ఇద్దరి మధ్య ఒక ఓట్ లోడ్ ఉందనే ఆరోపణ చేశారు. ఇక బయట ఉన్న జనాన్ని చూసిన ఎన్నికల సిబ్బంది ప్రకటించేందుకు జంకుతున్నారు. అభ్యర్థుల మద్దతుదారులు కౌంటింగ్ హాల్లో ఉన్న స్కూల్ ప్రాంగణంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇక తీవ్ర భయాందోళనకు గురైన ఎన్నికల సిబ్బంది తాళం వేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినప్పటికీ పోలింగ్ కేంద్రం ఉన్న స్కూల్ గేటు వద్ద మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బాపురావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కౌంటింగ్ లో ఇద్దరి మధ్య ఒక్క ఓటు లోడ్ ఉందని ఆరోపణలు చేశారు. ఇక బయట ఉన్న జనాన్ని చూసిన ఎన్నికల సిబ్బంది ప్రకటించేందుకు జంకుతున్నారు. ఇక అభ్యర్థుల మద్దతుదారులు కౌంటింగ్ హాల్లో ఉన్న స్కూలు ప్రాంగణంలోకి ఒక్కసారిగా దూసుకుపోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? ఇక ప్రకటించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఇప్పటికి కూడా అంటే ఈ చెన్నూరు మండలం, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో మాత్రం ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థుల మధ్య ఒక్క ఓటు అనేటటువంటిది లీడ్ ఉందనేటటువంటి ఒక ఆరోపణ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇరు పార్టీలు మద్దతుదారులు, అంటే అక్కడ ఎవరైతే ఈ ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల మధ్య అదే ఆరోపణ ఉంది, ఒక ఓటు లీడ్ కారణంగానే అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ బయట ఉన్న జనాన్ని చూసి ఆందోళన ఉద్రిక్తమైనటువంటి ఒక అవకాశం ఉందని, అంటే ఆ ప్రజలు ఎక్కువగా సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఇరు అభ్యర్థుల మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళను చూసి ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రకటన వాయిదా వేసుకున్నారు. దీంతో ఈ యొక్క జాప్యాన్ని సహించలేక, ఆ టెన్షన్ భరించలేక ఇదివరకు అంటే ఇద్దరు అభ్యర్థుల యొక్క మద్దతుదారులు ఆ గేటు, ఏదైతే కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి ఒక పాఠశాల గేట్ ఉంటుందో ఆ గేట్ ను పూర్తిగా తొలగించేసి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ వీళ్ళని చూసినటువంటి ఒక ఎన్నికల సిబ్బంది లోపల కౌంటింగ్ కేంద్రం లోపల ఆ తాళం వేసుకొని వాళ్ళు బిక్కుబిక్కుమంటున్నారు. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి ఒక పోలీసులు అక్కడికి వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి ఒక ఆందోళనకారులందరినీ కూడా ఆ గేటు బయటకి అయితే పంపించేశారు. పంపించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా గేటు బయటనే ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తున్నటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతోంది. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితి మాత్రం తగ్గలేదు, ఇంకా ఆందోళన కొనసాగుతోంది. దీంతో పాటుగా ఇందాకే అక్కడికి ఎంపీడీఓ కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎంపీడీఓ వచ్చిన తర్వాత ఎంపీడీఓను ఎవరైతే అభ్యర్థి, అంటే పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి నిలదీస్తున్నటువంటి ఒక విషయం అయితే మనకు సమాచారం అందింది. ఇంకా ఎందుకు ఎంపికను, అంటే ఎన్నికను ఎందుకు ఇంకా ప్రకటించలేదు, ఎందుకు దాస్తున్నారనేటటువంటి ఒక విషయం పైన ఎంపీడీఓనైతే ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎంపీడీఓ లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఏ విధంగా మరి ప్రకటిస్తారా లేదా ఇంకా వాయిదా వేస్తారా అనేటటువంటిది మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. వరుణ్, for the clear updates. Right, thank you Satyanarayana for the clear updates.